ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్య. ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు అనుకుంటున్నారా? మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం? ఈరోజు మన వీడియో దానికి సంబంధించిందే అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు వస్తా వ్లాగ్స్. మీలో ఎంతమంది సమ్మర్లో ఆవకాయ పచ్చడి పెట్టేశారు? ఇది ఆవకాయ పచ్చడి కాదు, కానీ మామిడికాయ తురుముతో పెట్టే నెలపాటు నిల్వ ఉండే మామిడి తురుము పచ్చడి. ఈ పచ్చడి చేయడం ఎంత ఈజీ అంటే ఒక 10 years పిల్లలు కూడా ఈజీగా పచ్చడి చేసేసుకోవచ్చు. అంత అద్భుతంగా కూడా ఉంటుందండోయ్. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఏమీ లేదండి, ఒక మంచి 3 గట్టి మామిడికాయలు మొదటగా తురుము చేసుకోవాలి. ఆ తురుముకి నేను చెప్పే కొలతలు పాటిస్తూ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి కలిపేస్తే పోపు పెట్టేస్తే మీకు మామిడికాయ తురుము పచ్చడి రెడీ. నాకు ఇక్కడ 3 మామిడికాయలకు 3 కప్పుల మామిడి తురుము అయిందండి. సో దానికి నేను 1/2 కప్పు కారం, దానికంటే కొంచెం తక్కువ ఉప్పు కలుపుకున్నాను. అండ్ ఆవపొడి, మెంతి పొడి ఫ్రై చేసి పొడి చేసుకోవాలండి. ఆ రెండు ఒక స్పూన్ మందం దీనికి కలిపితే సరిపోతుంది. కలిపేటప్పుడు మాత్రం అస్సలు వాటర్ తగలకూడదండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది, బూజు పట్టేస్తుంది. అలా మిక్స్ చేసుకున్న పచ్చడికి తాలింపు కోసము ఒక కడాయిలో ఆయిల్, జీరా, ఆవాలు, ఎండుమిరపకాయ, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అవన్నీ తాలింపు చేసేసి అది మనం తురుము పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది. గుమగుమలాడే అద్దరిపోయే మామిడికాయ తురుము పచ్చడి రెడీ. మీకు నెలపాటు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఊరగా దాని టేస్ట్ మరింత మధురంగా తయారవుతుంది. కావాలంటే చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో, వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.